నెక్స్ట్, వాట్ ఈస్ ద వాల్యూమ్ రేషియో? వాట్ ఈస్ ద 26th question C? What is the volume ratio of hydrogen and oxygen produced by electrolysis of acidulated water? సో అసిడిఫైడ్ వాటర్ని తీసుకొని, అసిడిఫైడ్ వాటర్ అంటే వాటర్లో ఒక డ్రాప్ యాసిడ్ వేయాలి, అది అసిడిఫైడ్ వాటర్ అవుతుంది. దీన్ని ఎలక్ట్రాలసిస్ అంటే దీని గుండా కరెంటును కనుక పంపిస్తే, కరెంటును పంపించి జరిపే రియాక్షన్ ఎలక్ట్రాలసిస్ అంటారు. ఎలక్ట్రాలసిస్ రియాక్షన్ కనుక జరిపిస్తే ఇక్కడ ఏమొస్తుంది? నాకు హైడ్రోజన్ మరియు ఆక్సిజన్ వస్తుంది. ఏమొస్తుంది? హైడ్రోజన్ మరియు ఆక్సిజన్ రావడం జరుగుతుంది. హైడ్రోజన్ మరియు ఆక్సిజన్. ఇక్కడ హైడ్రోజన్ ముందు 1, ఆక్సిజన్ ముందు హాఫ్ పెట్టుకోవాలి. ఓకేనా? హాఫ్ ఇంటూ 2 1 అవుతుంది. సో కానీ ఇక్కడ 1/2లో లేదు, 1/2లో లేదు కాబట్టి 1:1/2 కదా హైడ్రోజన్ అండ్ ఆక్సిజన్. 1/2 లేదు కాబట్టి దీన్ని రెండింటిని 2 తోటి మల్టిప్లై చేయండి. 2:2, ఇక్కడ 2 తోటి మల్టిప్లై చేస్తే 2 × 1/2 అవుతుంది, క్యాన్సిల్ అయిపోయి 2:1. 2:1 రేషియోలో నాకు ఏమొస్తుంది? హైడ్రోజన్ అండ్ ఆక్సిజన్ వస్తుంది. 2:1 రేషియోలో హైడ్రోజన్ అండ్ ఆక్సిజన్ వస్తుంది. ఇట్లా కన్ఫ్యూజ్ కనుక అయితే మీరు దీన్ని బ్యాలెన్స్ చేయండి. బ్యాలెన్స్ చేస్తే హైడ్రోజన్లు 2 ఉన్నాయి కాబట్టి 2 ఉన్నాయి, ఆక్సిజన్ ఒకటే ఉంది కాబట్టి ఇటు సైడ్ 2 ఉన్నాయి, ఇటు సైడ్ కూడా 2 కావాలంటే దీని ముందర ఎంత పెట్టాలి? 2 పెట్టాలి. 2 పెడితే హైడ్రోజన్స్ డిస్టర్బ్ అయినవి కాబట్టి 2 2 జా 4 హైడ్రోజన్స్, మళ్ళీ ఇక్కడ 2 పెడతారు. ఇప్పుడు చూడండి నాకు ఎంత వచ్చింది? 2:1 అనేది రావడం జరిగింది బ్యాలెన్స్ చేస్తే. బ్యాలెన్స్ చేసి చెప్పినా సరే, లేదా లెంది ప్రాసెస్ ఆలోచించినా ఓకే. నెక్స్ట్, ద మాలిక్యులార్ మాస్ ఆఫ్ H2O. మాలిక్యులార్ మాస్ ఆఫ్ H2O. H2O యొక్క మాలిక్యులార్ మాస్ ఎంత? ఇందులో ఎన్ని ఉన్నవి? 2 హైడ్రోజన్లు ఉన్నవి, 1 ఆక్సిజన్ ఉన్నది. హైడ్రోజన్ యొక్క అటామిక్ మాస్ ఎంత? 1. ఆక్సిజన్ యొక్క అటామిక్ మాస్ ఎంత? 16. కాబట్టి 2 × 1 2 ప్లస్ 1 × 16 16. 2 + 16 = ఎంత? 18 రావడం జరుగుతుంది. కాబట్టి అటామిక్ మాస్ ఆఫ్ H2O ఎంత? 18. అటామిక్ మాస్ ఆఫ్ H2O ఎంత? 18. 29. సో 29th క్వశ్చన్ చూడండి. అవగాడ్రో నంబర్ Na ఈజ్. అవగాడ్రో నెంబర్ వాల్యూ ఎంత? అవగాడ్రో నెంబర్ వాల్యూ ఎంత? 6.022 × 10⁻23 10⁻23 మాలిక్యూల్స్. సో దిస్ ఈజ్ ద వాట్ అవగాడ్రో నెంబర్ వాల్యూ. ఓన్లీ వాల్యూస్లో ఇచ్చినాడు కాబట్టి 6.02, ఇక్కడ 10⁻23 పెట్టుకోండి. 10⁻23 6.022 × 10⁻23 ఈ డైరెక్ట్గా ఈ నంబర్ని గుర్తుపెట్టుకోవాలి. ఇది ఒక మోల్లో ఏ గ్యాస్ అయినా సరే, ఒక మోల్ గ్యాస్లో ఉండే మాలిక్యూల్స్ యొక్క సంఖ్యనే అవగాడ్రో నెంబర్ అంటారు. 1 మోల్ గ్యాస్లో ఉండే మాలిక్యూల్స్ యొక్క సంఖ్య ఎంత? ఇన్ని ఉంటాయి. 6.022 × 10⁻23. నెక్స్ట్ క్వశ్చన్, 29th క్వశ్చన్. గ్రామ్ మోలార్ వాల్యూమ్. గ్రామ్ మోలార్ వాల్యూమ్ అంటే ఏంది? 1 గ్రామ్ మోల్ గ్యాస్ ఆక్యుపై చేసే వాల్యూమ్. 1 గ్రామ్ మోల్ వాల్యూమ్, లేదా కన్ఫ్యూజ్ కాకుండా గ్రామ్ కట్ చేసినా సరే, 1 మోల్ గ్యాస్ ఎప్పుడు కానీ 22.4 లీటర్స్ లేదా 22,400 మిల్లీలీటర్స్ వాల్యూమ్ను ఆక్యుపై చేస్తుంది. 1 గ్రామ్ మోల్ లేదా 1 మోల్ ఎంత వాల్యూమ్ ఆక్యుపై చేస్తుంది? 22.4 లీటర్స్ ఆర్ 22,400 మిల్లీలీటర్స్. 22.4 లీటర్స్ ఆర్ 22,400 మిల్లీలీటర్ల వాల్యూమ్ని ఆక్యుపై చేస్తుందనే విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి. ఇది డైరెక్ట్గా మెమరైజ్ చేయాల్సిందే, ఇలా నాలెడ్జ్ ఉపయోగించాల్సిందే ఏం లేదు, డైరెక్ట్గా బట్టి పట్టుకోవాల్సిందే ఇది. నెక్స్ట్ 30 క్వశ్చన్. నంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ ప్రజెంట్ ఇన్ 1 గ్రామ్ ఆఫ్ హైడ్రోజన్. నంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ ప్రజెంట్ ఇన్ 1 గ్రామ్ ఆఫ్ హైడ్రోజన్, 1 గ్రామ్ ఆఫ్ హైడ్రోజన్లో. సో ఇవి ఆప్షన్స్ పక్కన పెట్టేసేయండి. సో హైడ్రోజన్ యొక్క మాలిక్యులర్ వెయిట్ ఎంత ఫైండ్ అవుట్ చేయాలంటే 2 × H, 2 Hలు ఉన్నాయి. హైడ్రోజన్ యొక్క అటామిక్ వెయిట్ 1, సో 2 × 1 = 2 grams. సో ఒక మాలిక్యులర్ వెయిట్, ఇది గ్రామ్ మోల్స్ అంటారు. సో ఒక మోల్ హైడ్రోజన్ యొక్క వెయిట్ ఎంత? 2 grams. 1 మోల్లో ఎన్ని ఉంటుంది?
అవగాడ్రో నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ ఉంటాయి. అంటే 2 గ్రామ్స్లో అవగాడ్రో నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ అంటే ఎంత? 6 అండ్ 6 తీసుకోండి. 6 ఇంటూ 10⁻23 మాలిక్యూల్స్ ఉంటాయి. యాక్చువల్గా 6.022 ఇంటూ 10⁻23 తీసుకోవాలి. 2 గ్రామ్స్లో ఇన్ని ఉంటే 1 గ్రామ్లో ఎన్ని ఉంటుంది? ఇందులో సగం ఉంటాయి. అందులో సగం అంటే ఎంత? 3 ఇంటూ 10⁻23. 3 ఇంటూ 10⁻23 is the correct answer. 3 into 10⁻23 correct answer. These are the first 30 questions. Okay, first 30 questions. Now let me stop.